ఇంకెంతసేపు తాగుతావే? ఎంతసేపు ఎటువైనా నువ్వు ఈయన ఉంటే పక్కకే కట్టెలు తీసుకురాపో వాడి దగ్గర దాకా వచ్చిండు హైదరాబాద్ నుంచి నువ్వు ఇంకా ఇక్కడనే అడ్డు ఇటు చూడు పోతానా ఒక కట్టెలు తీసుకురాపో ఎల్ల పెట్టమంటావు దాన్ని అలా పెట్టు. ఎల్ల పెట్టాలరా గది కట్టుకొచ్చి నువ్వు పట్టదా? మొదలెట్టేయమంటారా? ఏదో పెళ్లి వంటలు అనుకుంటున్నావా? చిన్న చిన్నవి తీసుకురాపో. ఓకే మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. సుధాకరు బాపన్నకు ఫోన్ చేయి. ఫోన్ అయినా పట్టుకొస్తాడు. చేస్తా. మన కుల్ల ఫామ్ కాడికి పోయి కొని పట్టుకురమ్మని చెప్పు. హలో, ఇంకా నేడున్నా కొని పట్టుకొని రా చెల్లి. ఎంతసేపు అయింది? ఇక్కడ పొయ్యి కూడా అంటుకుంది. ఏమైనా వస్తుండా? వస్తుండు. ఓకే అన్నా ఇప్పుడే ఇదే లేట్ అయిందేమే? లేట్ అంటే కాదా? ఊళ్ళో ఎంతమంది మందలు ఎత్తారు తవ్వండి పోతామంటే అడగబట్టే కోడేటు ఏంటి తాగుతున్నావు అడగబట్టే. ఏం చెప్పిన వాళ్ళకు? ఏం చెప్పాలి? ఒకరికి ఒక రకం చెప్పిన. మనోడు తమ్ముడు వస్తుండే కదా, పార్టీ ఇద్దాం. ఓకే ఓకే మన కళ్ళు తీసుకురాపు సుధాకర్. కళ్ళు పట్టుకురాపు. పెద్దలుంటి దిమ్మన్న గారికి చిన్నది పట్టుకొచ్చినావు. ఇలా ఆదివారమేనా? ఇద్దరు కూడా ఎక్కువ. నా పేరు చెప్పలే అక్కడ. దొరుకుతావా? బుడ్డు కాళ్ళ దొరుకుతాయి మరి. నడిపిద్దాం మరి. పోనీ పట్టుకురాపోతే దేవుని మొక్కి పోద్దాం. సరే అన్నా పోందా? ఎంతమంది పోతారా? మీరు ఇద్దరు పోయి ఇక్కడ ఉండదా? మళ్ళీ నేను చూసుకుంటా పోయి. సరే ఉండు పోయేస్తాం. సుధాకర్ మంచి మొక్కు ఇలా మాకు. శాఖ పోయద్దా? శాఖ పోదా బట్ ఎడితిచ్చింది. మంచి కడుగు నేను కడుగుతున్నా. మంచి కడుగుతున్నది. తోడలు కోసినావు, మెడలు కోయవా? అన్ని కోస్తా, ఒకటి తర్వాత ఒకటి కోస్తా. తొడలు కోస్తా, మెడలు కోస్తా. పని చేసావని పని చేసినట్టున్నావా? బడే కొట్టి ఆ పని చేసావని. బడే పని అన్ని రావాలి కదా. అందుకే ఇప్పుడు మొత్తం అయినా మొత్తం నా పని చెప్తున్నా కదా. ఏదో నాకు అచ్చి చెప్తున్నా తీరాదు. సరే ఇగో గింతసేపా సుధాకరు గిన్నె ఉన్నది ఏంటి దగ్గర? ఏది పొడుగున్నది? కాయ. ఇంకా ఇది ఇంకా చూడు. ఇగో ఆకులలో అన్ని ఒక్కదానిలో ఎత్తరా? ఏమేమంటావు ఆకులలో? ఏం ఎత్తరు? ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఇంకేమెత్తరు? పట్టణ నుండి దోస్తున్నా పడుతుంది. మంచిగా ఉండాలనే టేస్ట్ కుదరదా? దీని దానికి ఏమంటావా? మిక్స్ ఎత్తున్నావు. నువ్వు ఉల్లిగడ్డల పూట అంత తినలే బయట ఎత్తున్నా. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. సరే నీళ్ళు మనిషికి ఒక గిలాస కళ్ళు తాగుదాం. దూపైతాను. ఒక 2 నిమిషాలు వాడు వచ్చినాక తాగుదాం రా. నీ పానం అంతా దాని ఉన్నది కదా. దూపైతాంది. నీ దూప వచ్చినాక ఏ పాటు దూప తాగుతావు తీసుకో. అప్పుడు ఫోన్ చేసిన కూర అయింది అకాలేదా ఎత్తరా చేరి. పవన్ ఇప్పుడు వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నానే. బాగానా బారులే కలవక దావా తీసుకోక. పని ఉండే ఎట్లుంటది? వర్క్ బాగున్నది ఆడ. ఏ మంచిగా ఉంటుంది. అరే ఏమైంది? బస్ ఎక్కంగా ఫోన్ చేసిన ఇంకా కూర కాలేదా? చేయాలా మరి? ఏ ముగ్గురు ఉన్నారు చేయరా అప్పటి నుంచి? పొయ్యి మీద దగ్గర ఒకటి అయిపోయింది. 10 నిమిషాలు అట్లా చూసిరాపో. వాతావరణం చూసేదేమన్నా అంత మనూరేనా? కలిసి వచ్చిన రాంగ్ అందరూ ఆవిడే. మీరు వచ్చిరంటే తలలేక పోతారు, దావా తీసుకుంటారు అన్నమాట.
సఫాయి తినేటోడు మరి. చిన్నప్పుడు గొడ్డు కారం తిన్నాడు, ఇప్పుడు హైదరాబాద్ పోగానే తీయ తింటాడా? అప్పుడు నడిచిందే, ఇప్పుడు అన్ని సప్పటి కూరలు నడుస్తున్నాయి ఆడ. అంతేనా? మరి సప్పటి కూరలు తెల్ల పిల్లలేనా? మరి నేర్చుకున్నట్టు నేర్చుకోవని ఎట్లనే. ఇంకెంతసేపు అవుతుంది? అయిపోయింది దగ్గర పడ్డది. బొట్టం కలవదాం సపరేట్ వేద్దాం వేద్దాం వేద్దాం. బాగా సేపు వచ్చిండు డైరెక్ట్ కదా. దూరం కలత్తి గింతసేపు అవుతా అదే. ఇంతమంది ఉన్నదే దీని పానం పెట్టుకొని ఎంతమంది సరిపోతుందో 8 కిలో వాడికి వచ్చిన. నేనైతే సూపర్ వాసన వస్తుంది. ఇట్లా మరి మంచిగా వస్తాను. ఉడికిందా? సగం ఉడికింది. అంటే సగం ఉడికిందా? అంతే కట్టెలు పెట్టు గంటి సగం కానీ ఒక ముక్క తిని చూడకపోయినావు. తినద్దు, మొత్తం అయిపోయిన తర్వాత. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? చికెన్ మస్తు అయిందన్నా. ఎయ్యి మధ్యలో మధ్య కలుపు. ఏమో కుండగలతోటి మరి కుండ చికెన్ తోటి ఇంతవరకు ఇప్పుడు తినలే నేను. సూపర్ ఉంటుంది అన్న. ఇదే ఫస్ట్ మరి కూడా చూస్తా మరి టేస్ట్ ఏంటో ఎట్లుంటది. ఒక ముక్క ఎక్కువ ఎత్తా మరి నాకు ఒక్క ముక్క ఏందన్నా, నీకోసం పూలు బుక్ ఎత్తబడు. మరి పట్టణం వచ్చిన పిల్లలు పట్టణం నుంచి వచ్చిన కొంచెం మంచిగా ముక్కలు జబ్బరసు నీకోసం స్పెషల్ కార్యం. చంపుడేనే ఎర్రగానే ఉన్నాయి ముక్కలు. సూత్తనేడా కనబడుతుంది, జోరుదారు కనబడుతుంది కానీ జోరుదారు ఉంటది. తింటామంటావా? తింటావా? నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి. అన్నా ప్లీజ్ కల్లంపు నీ చేతుడు కల్లంపు. నా ముక్క కూడా రుచి చూడలేదు. నీ కళ్ళు కాచి ఒక్కసారి ఒక్క దమ్ పంపిన తర్వాత అన్న ఆగే దేవుని ముక్క కొంచెం పోయి. ఓ దయ్యాలకు బుధాలకు దేవులకు మెల్లగా మెల్లదాగు. పోయి అన్న పోయి గట్టిగా పోయి లాట్ బిగ్ లాట్ కుండలవాటు పోయి కుండలవాటు పోయి కింద పెట్టట్టు లాట్ బెగ్ లాట్ పోయి ఇంకా లాట్ అట్లా ఇంకా ముంగడికి లావటే మూత వెనక పోతాను కారుతాను వెనక. అన్న మీసాలన్నీ కళ్ళుడికే పోతున్నాయి. ఆ మీసాలన్నీ కళ్ళుడికే పోతున్నాయి. అన్న కళ్ళు పోయమంటే సగం కింద పోతున్నావు, సగం మీద పోతున్నావు. ఈ గ్లాసులో వచ్చి తీ మీకు ఆకులలో పట్టరాదు, లోటి తోటి పోయరాదు. సరే నడవండి పాటు మీరే తాగుతారన్నా కోస్తారా? ఇట్లా ఉంటుంది అది రెండు తెచ్చినోని గ్లాసులలో పోసుకుంటారు, ఇస్తాలతో ఆ గ్లాస్ ఇచ్చాయి. ఇంకా బీర్ సీసా పట్టుకురా, అందులో పోద్దాం మంచిగా స్పెషల్ గా పోద్దాం మనకి. ఇక బీర్ తాగినట్టుండే. మళ్ళీ ఎందుకు బీర్ తాగిన పేరు చెప్తావు తర్వాత మళ్ళా. ఒక్క ముక్క తినరా చూడు, మస్తున్నది. మస్తున్నదన్న కూర, దమ్ము లేదా? కిరాకున్నది అది మళ్ళా అట్లా ఉంటది. అది ఎల్లా నేను చూసినా అక్కడ ఒకసారి చూడాలి. ఏంటిది అది? అప్పుడు నేను ఇక్కడ దాన్ని ఏమంటారా హోటల్ ఇట్లా పెట్టుకో. ఇక కర్రీ పాయింట్ నాకు దోస్తుని కోసం వండినా నేను. అంతేరా? నేను వచ్చినానండి లేకుంటే అండు. మరి కర్రీ పాయింట్ కూడా పని చేస్తాను నాకు. పని చేయి, మస్తున్నాయి టేస్ట్. కర్రీ ఇంత నా తినా తీసుకో అన్నా. లేపు గ్లాసు లేపదే. మీరు రావు నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ ఏటు పోతావు. ఒక 2 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు. 2 నిమిషాలు కాదు, తొందరరా వస్తా. మీరు కానీ వస్తా, ఫోన్ మాట్లాడొస్తా. సరే తొందరరా. ఓకే. మీరు మధ్యలో పోవట్టే ఏం చేద్దాం మరి? రాడా ఇటు పోతారు రాకపోతే వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా తాగిద్దాం. గట్టిగా తాగియాలి.
అప్పంచం అది చేసుకోలే మంచిగా దావత్ ఇవ్వాలంటివి ఈ మధ్యాహ్నం పోతే వచ్చిన తర్వాత మాత్రం ఇచ్చిపెట్టదు మరి గట్టిగా శేఖర్ బాయ్ ఎటు పోతున్నావు ఇట్రా ఇట్రా ఇక అత్తనే అటు ఇటు మంచిగా దొరికినావు ఇట్రా అంతేనా ఇప్పుడే మా వాడు హైదరాబాద్ నుంచి వచ్చిండు హైదరాబాద్ నుంచి వచ్చిండా 5 నిమిషాలు ఎవరు వచ్చిండు ఈయన వచ్చిండా ఏనా చిన్నప్పుడు దోసుగాడు వచ్చిండు మరి పొద్దున పవన్ కనిపించిండు అదే ఇటు తీసుకొచ్చిన కుసబెట్టి కుండ చికెన్ వండించిన కళ్ళు తెప్పించిన లేచిపోయాడు పొల్ల ఫోన్ చేసినట్టుంది పోయినాడు మా అయ్య ఫోన్ చేసిన అవద్దని చెప్పి మా పిల్ల కూడా నువ్వు దీన్నే ఉన్నావు అని చెప్పింది మరి ఇటే వచ్చిన నేను ఇటు మీ పిల్ల వచ్చిందా అవు ఎందుకో పత్తేరు వచ్చిందా ఏ పని వచ్చింది ఇక పత్తేరు ఏం లేదు కానీ జాబ్ వచ్చిందట అందుకని పల్లెటూరులో ఏం జాబ్ ఉంటుంది పల్లెటూరులో సిటీలో కలిసినావా కలిసిన ఒక గ్లాస్ తాగు అవు పోయేనే పోసినావా రెడీ రెడీ చేసి పెడతా ముక్కలే మరి నేను నాదున్నట్టు మా పిల్లకి చెప్పావు గట్ల అవు బాబా నువ్వు చెప్తావు వాడి వెనకకి పోయి ఏం చెప్పండి సిస్టమేటిక్ గా ఉంటది చెప్ప ఇక ఇదే అయితే మాత్రం ఎప్పుడు ఉంటది మరి ఏం చెప్పండి తావు చెప్పవా చెప్పు నువ్వు చెప్పనంటే తాగుతా ఇప్పుడు తాగు ఇంకో 2 అవు ఇంట్లో వండినా కుండ 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 చికెన్ కుండలు వండినావా టేస్ట్ మంచిగా ఉన్నది స్పెషల్ పిల్లగాడు వచ్చిండు హైదరాబాద్ నుంచి అందుకే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా కళ్ళేమో కానీ బాటిల్ అట్టే పెట్టుకున్నాడు పోయి ఉన్నది అంతే పోయి ఇంకే పోయినట్టు వేరే మొడతావు తాగు ఎంత అవుతావు తాగు ఇక నువ్వు బొరినావు ఇక నేను బురదా అయిపోయేదాకా నువ్వు బొడితే మీ పిల్లకి ఉంటుందా పిల్ల నాకు ఎత్తానే వెనుక బాబా నేను మాట్లాడిన నాకేం తెలియదు ఎలా ఏర్పడకుండా నువ్వు తాగి నడుచుకుంటే పోతే వాళ్ళు గుర్తుపట్టదు అట్లా ఉండాలి ఇక అట్లాంటి నీ దగ్గర చూసి నేర్చుకోవాలి నేను తీరా మొన్న గడి పోతాను ఎటు పోతానా ఇప్పుడే కరీంనగర్ సైడ్ పని ఉండే పోయొచ్చిన ఇక బాబా అన్నాడు కలిసి కరీంనగర్ లో ఏం చేస్తాను శేఖర్ అంటే ఎగ్జామ్ రాపియడానికి వచ్చిన నువ్వా మా పిల్లకి ఎగ్జామ్ ఉండే నువ్వు రాసినావా పిల్ల రాసిందా ఆయన రాసింది నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా కళ్ళు పోయి కాలు లేపు గ్లాస్ లేపు లేపు ఇంకా ఇంకా నాకు అంకనా గ్లాస్ నువ్వు నా ముంగడ తాగలే అనుకో నేను ఒక్క గ్లాస్ కే నాకు 2 గ్లాసులు అయితే నాకు 3వది 4వదో నాకు అట్లా లెక్క పెట్టి ఇంటికి అయితే నాకు నువ్వు అయితే మరి అది నాకు వేరే ఇంటికి అయితే సినిమా చేస్తే నాకు మరి మీరు ఒక పాట పెట్టే నాకేదో పంచాయతీ చేసేటట్టున్నారే అన్నా ఉడవక ముందు అంటే మరి ఉడవక ముందు చేస్తాడండి పనులు ఉడవని ముచ్చట్లు అది పానం కొట్టుకుంటుంది పక్క ఏం పెట్టుకుతుంది నువ్వు తాగి పక్కకి ఏం పెట్టుకోవాలి చికెన్ అయిపోయింది చికెన్ దగ్గర పడ్డది ఇదే లాస్ట్ మంచి శేఖర్ భాయ్ మంచి పాట పెట్టుకుందాం పాట అంటే ఇక నాకు నీకంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నువ్వు పవన్ కళ్యాణ్ పాటనే పెట్టాలి నోటికి అందించు ఇలాంటి అవలాగానికి ఏమిస్తుందిరా మళ్ళీ అది ఏ సినిమాల పాట అది గుడుంబ కాదు గుడుంబ శంకర్ ఏమైంది పాట పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు కుండ చికెన్ మీ తినిపించి పెట్టట్టే ఉన్నారు బలవంతం చేయకూరి పోనీ బలవంతం చేయకూరి పట్టుకొని పోతానా ఈడేదిరా పోయి మధ్యలో వేసిపోయాడు అయిందా ఆ పిల్ల వచ్చినట్టుంది పోయినట్టున్నాడు ఏంది ఎంతసేపు రా కూరేది కూరనా నువ్వు గివర్ దాకా పోతే అది ఉంటుందా
అరే కూర మొత్తం ఓడగొట్టిరా ఇప్పుడు. అది మంచిగా ఉందని కథ చేసి తిను, ఉన్నది. ఇంకా 4 ముక్కలు ఉన్నాయి. కళ్ళు ఉన్నదా లేదా? కళ్ళు ఉన్నాయి, కళ్ళు కూరలు ఉన్నాయి. ఉన్నాయి. నువ్వు తిను. తిను. గిదం సరిపోతుంది కూర. మొత్తం ఉన్నది తిను. తిను. తినే కాడ ముందర ఉండాలి. నువ్వు ఏదో వృత్తివి. ఫోన్లు వచ్చినాయి పోవద్దా? అలా పోలా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం ఏ చేస్తావు? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు తెలుసు మీ ఆఫీస్ నుంచి ఆదివారం నుంచి ఆఫీస్ పోయేస్తాడ. అగో మరి అత్తాయి ఫోన్ నాకు గట్టనే. ఉపాసం ఉండు మరి. ఉపాసం ఎందుకుంటాం ఉన్నది మొత్తం ఉర్తా అయిపోయింది. కుండ ఉర్తా ఏడు మంచి పాట పెడితే ఎంజాయ్ చేద్దాం. ధూమ్ తడి ఉండాలి. మరి ఇప్పుడే పెట్టినా శేఖర్ ఆడు మధ్యలో వేసి పెట్టిండు. ఎవరు వచ్చిర్రు? బంద్ చేసిండు. ఎవరు వచ్చిర్రు అంటే బంద్ చేసిండు. పిల్ల వచ్చిందని లేచిపోయాడు. ఏమైందా చిన్న చిన్న ఎత్తున్నావు గిట్ట గిట్ల అంటున్నావు. ఏం చేద్దామంటావు మరి? ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. చిన్న చిన్న అంటే మరి నాకు ఇష్టం ఉండదా? నాకు వెంకటేష్ ఇష్టం. వెంకటేష్ మాట్లాడితే నేను జోరి చేస్తాను. నాకు వాళ్ళు నచ్చాయి. వెంకటేష్ చెప్తున్నావా? మీరు పవన్ కళ్యాణ్ చేస్తే నేను స్పెషల్ పెట్టిద్దాం. ఫ్యామిలీ హీరో. అంతే. ఆ స్టెప్ మాకు ఏ రాదు. నాకోసం ఒకటి అందుకో ఇక. ఏమో చూద్దాం మరి. ఎట్లా అయితే అన్న ఊపిడైనా గిట్లా గిట్లా ఇదొక ఆవిడ ఉంటుంది. పవన్ తిను. వాళ్ళు ఏమున్నా తినాలి మొత్తం ఊడగొట్టిరు యారా. అన్న అయిపోయినా ఏమున్నా మొత్తం ఊరిసిరు కూర. కుండ నిండా కళ్ళు ఉన్నది, బాటిల్ నిండా కళ్ళు ఉన్నది. నాకైతే ముక్కలేని సుక్క దిగది. శనగలు మక్కలు బబ్బర్లు, శనగలు మక్కలు బబ్బర్లు. ఎవరు లేరేంది? తాగి పన్నారా ఏంది? మరి ఎట్లారా ఇప్పుడు? నాకు ముక్క కావాలి. మనకి ఎవరు దొరకరు. అయిపోయింది. ఏం చేద్దాం? ఓ గుడాల పిల్ల ఇట్రా 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 ఇట్రా. ఎల్లమ్మ గుడి కూడా దాటడానికి వచ్చింది. ఇంటికన్నా పోతా. సుధాకర్ గుడాలు పట్టుకురా పోయి. అబ్బో నాదని కాదు, నా బాయ్కి తలగెడుకు. అంతేనా? ఇంకానా ముక్క కావన్నా ఎట్లా? నువ్వన్నా పోయిరా పోరాది. ఈ పోరానికి ముక్కను గుడాలో ఏదో ఒకటి. నువ్వు ఫస్ట్ ఆ కోడి ఏందో కథ ఏందో ఇంకో కిలో తెప్పినుడివి. ఇప్పుడు కూర్చున్న తర్వాత లేవాలంటే ఎవరు లేవాలి? నాతో కలవదు. నేను దేను. అది నువ్వే తప్పు, నువ్వే పనిష్మెంట్. నువ్వు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు. నేను దేను. ఎట్లా మరి ముక్క కావాలి కదా నాకు. ఓ నా జిగిరిట్రా. అత్తన్న అత్తన్న నువ్వు విలువగానే ఊరికొస్తాంది. అట్లుంటది మనది. ఎంతైనా మీరు ఊళ్ళు ఉంటారు, నేను అక్కడ ఉండేవాడిది. నేను అయస్కాంతం పెట్టినవే. మన ఊరు పిల్లనే మన పిలుస్తారా? ఏమో అయస్కాంతం నేను పెట్టిండు మరి. గుడలు వస్తాయి. మనం పిలిచినాక రావారా మరి ఓయ్ జిగిరి బిగిరి అంటున్నావు. ఈ పెట్లుంది కారప్పుడు రాకుతా అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఆశీర్వాదం ఎత్తావా లేకపోతే గుంటూరు కారం ఎత్తావా? నిన్ను గిట్ల కాదు, నిన్ను తీసి చెర్లెత్తేయాలి. ఏది తీసిన చాలు గానీ ఆ గంపలేమును చెప్పు. ఏం కావాలా నీకు? నాకా గరం గరం గుడాలు కావాలి. పట్టు ఉన్నాయి. మామూలుగా గుడాలు పట్టు ఎత్తా. అరే కొన్ని బుక్కులు నీకేం కావాలి? నీ ఇష్టం ఉన్నాయి కానీ అది ఎన్ని రూపాయల గంటకు? 50 రూపాయలు. గంటకా? గంటకు 50 రూపాయలు ఉంటాయా?
ఎందుకుండవి? నీకు గంటకి 50 రూపాయలు ఉంటాయి కానీ నాకు 10 రూపాయలు గంటకి 20 నాకు 10 రూపాయలు అరే స్పెషల్ గా అంటారా జిగిరంటు నాకు 10 రూపాయలు మరి సార్ అనిలు మరి బిల్లు బాగా అవుతాయి మరి 50 రేటు బాగా చెప్తున్నది బిల్లు బాగా అవుతాయి పిరం ఉన్నది బాగా. కట్టుకునే వాళ్ళు మీరే, నేనైతే దూరంకి వెళ్ళి వచ్చిన. మా గల్లీలో ఉంటారా జిగిరి మా చెప్తున్నా నువ్వు చూసుకుంటా అయితే ఖాతా పెడతాడు ఇక. మన ఖాతానే మరి రోజు నమ్ముతావు పల్లీలు అవి కూడా ఇట్లా రోజు ఒక 5 నమ్ముతావా గంపెడ అమ్ముతా. గంపడ అమ్ముతావా? ఉమ్. గంపడ వాళ్ళకి అమ్ముతావు? అందరికి అమ్ముతా, నీ అసంటోళ్ళకి. ఎట్లుంది? మస్తుంది. రిమ్ము లేదు. ఉమ్. తాడికల్ అవుతావు అయితే కల్ అవుతావా మనకి ఏదైనా ఓకే. హుషారే ఉన్నావు మనకంటూ హుషారు ఉన్నదిరా. మరి అంటావు జిగిరంటు టీర్ అనుకున్నా. జిగిరి అంటావు అది పర్మనెంటేనే, అందుకే పెట్టిండు పేరు. పెళ్లి చేసుకోవా మరి నువ్వు పెళ్ళా? ఆ? నాకెందుకు పెళ్లి? మనిషి అన్నప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఉంటారా అయినా నన్ను చేసుకోవాలంటే ఎక్కడనో పెట్టి పుట్టాలి. ఎక్కడ బాడాలని నమ్ముతాడు పెట్టి పుట్టాలంటే కాదు నీకు సరిపోతాడా పెట్టి పుట్టాలి ఎక్కడ ఎట్లా దొరుకుతారు నీకు నౌకరు వస్తాయి నేను అమ్మేది పుట్టినారు గుడాలు పవను చెప్పురా నువ్వనే చెప్పురా నీ మంది మళ్ళీ అదే బండలు తప్ప ఓటు దొరక నీకు చేసుకోవడానికి. ఏమాట్లాడుతున్నారా? మరి నా జిగిరి రాలే. ఓయ్, ఏ మాటలు మాట్లాడుతున్నావు? ఏదో ఇల్లు దగ్గర ఇల్లు ఆపత్కి సంపత్కి ఉంటావని ఏదో మాట్లాడినా నేను. జిగిరి అంటున్నావు? జిగిరి నన్ను కదా ఎవడొస్తాడు గల్లికి? మొఖం చూడు. అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి. చూసుకుందాం.